కర్రీ పాయింట్ స్టైల్‌లో తోటకూర పప్పుని ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ సాయి పెసరపప్పుని కడిగేసుకొని కుక్కర్‌లో వేసుకొని, ఒక ఉల్లిపాయి, 4 పచ్చిమిర్చి, ఒక టమాటాని, ఒక టేబుల్ స్పూన్ పసుపు, వాటర్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకొని వేయించుకొని, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా తోటకూర మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.